హెల్త్ ఎమర్జెన్సీస్ ఎప్పుడు మనకు ముందే వార్నింగ్ ఇచ్చి రావు. మనమే సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్తో రెడీగా ఉండాలి. ఎలాగైతే మనం ఒక మొబైల్ ఫోన్ని కొనాలనుకున్నప్పుడు అందులో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ చెక్ చేసుకుంటామో, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునేటప్పుడు కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెక్ చేసుకోవాలి. అందులో కొన్ని పాయింట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఎప్పుడైతే మనం ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకున్నామో ఆ కంపెనీకి మినిమం 5 to 10 years ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండేలాగా చూసుకోవాలి. మోర్ దాన్ 90% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా ఉండేలాగా చూసుకోవాలి. మోర్ దాన్ 10,000 ప్లస్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండేలాగా చూసుకోవాలి. మనకి ఎంత ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటే మనకు అంత ఈజీగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. రూమ్ రెంట్ మీద కూడా ఎలాంటి లిమిట్ ఉండకూడదు. సింగిల్ ఏసీ రూమ్ ఇచ్చే ప్లాన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కోపేమెంట్, ఎలాంటి కోపేమెంట్ లేని ప్లాన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కోపేమెంట్ అంటే ఫర్ సపోజ్ 1 lakh కనుక బిల్ అవుతే 20% కోపేమెంట్ అని మెన్షన్ చేస్తే ఒక 20,000 రూపాయలు మనం కట్టాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి కోపేమెంట్ లేని ప్లాన్స్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. డిసీజ్ వైజ్ కూడా ఎలాంటి సబ్లిమిట్స్ ఉండకూడదు. డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ అంటే ఈ డిసీజ్కి మేము ఇంతే పే చేస్తామని సబ్లిమిట్స్ ఉంటాయండి. అలాంటి సబ్లిమిట్స్ లేని ప్లాన్స్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ అన్ని ఇక్కడ నేను పోస్టర్లో షేర్ చేస్తున్నాను. ఆ పోస్టర్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా చూడొచ్చు. చాలామంది ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారండి. ఇవన్నీ మేము చూడలేము, ఇంత టైము మాకు ఉండదు అనుకున్నప్పుడు మీరు నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు.